ఉత్తరాజము ఈ శ్రీ నాగపంచమి. ఈ వ్రతానికి సంబంధించిన కథను చెబుతాను, శ్రద్ధగా ఆలకించండి. కశ్యపుని వలన కద్రువకు 1000 మంది నాగులు జన్మించారు. వారిలో ప్రధానులైన వారి పేర్లను చెబుతాను. ఆదిశేషుడు, వాసుకి, తక్షకుడు, ఇంకా ఇతర సర్పములు అకర్ణుడు, హస్తికర్ణుడు, పింజరుడు, ఆర్యకుడు, ఐరావతుడు, మహాపద్ముడు, కంబలుడు, అశ్వతరుడు, ఏలాపత్రుడు, శంఖుడు, కర్కోటకుడు, ధనంజయుడు, మహాకర్ణుడు, మహానీలుడు, ధృతరాష్ట్రుడు, కాళీయుడు, అనిపిండకుడు, కపిలుడు, అంబరీషుడు, అక్రూరుడు, కపిత్థుడు, ప్రహ్లాదుడు, బ్రహ్మణుడు, గంధర్వుడు, మణిస్థకుడు, నహుషుడు, కరరోముడు, మణి అనువారు. వీరి సంతానం జగత్తు అంతా నిండిపోయింది. వీరికి మనుష్యులు కనబడగానే కాటువేయడం ప్రారంభించారు. ఆ నాగుల విష ప్రభావం వలన వెంటనే బూడిదయ్యే మానవులు ఈ బాధను భరించలేక బ్రహ్మ దగ్గరికి వెళ్లారు. దేవా, నీ సంతానమైన నాగులు ప్రతిరోజు మనుష్యులను, పశువులను నాశనం చేస్తున్నాయి. మేము ఆ పాములను సంహరిస్తున్నాము. ఈ పాపపు పనులు జరగకుండా తగిన మార్గం చూపమని ప్రార్థించారు. అంతట బ్రహ్మదేవుడు, నేను మీకు రక్షణ కల్పిస్తాను, మీ ఇండ్లకు మీరు పొండి అని చెప్పి వారినందరినీ పంపించేసి వాసుకి మొదలైన పాములను పిలిచి, నేను పుట్టించిన మానవులందరినీ నాశనం చేస్తున్నారు కనుక స్వయంభువ మన్వంతరంలో తల్లి ఇచ్చడి శాపం వలన మరణిస్తారు అని చెప్పించాడు. అప్పుడు ఆ సర్పాలు, బ్రహ్మదేవ, మా జాతిని కుటిలంగా చేశావు. విషము, క్రూరత్వము నీవే ఏర్పాటు చేశావు. అందువలన నీవు శాంతించి పరిష్కార మార్గం ఆలోచించు. మాకు మనుషులకు మధ్య హద్దులు ఏర్పాటు చేయి. మాకు వేరే చోట నివాసం కల్పించు అని నాగులు ప్రార్థించారు. నాగులారా, పాతాళం, వితలం, హర్మ్యం అనే 3 లోకాలు మీకు నివాసంగా ఏర్పాటు చేశాను. అక్కడ సుఖంగా ఉండండి. వైవస్వత మన్వంతరంలో కశ్యపుని పుత్రులుగా జన్మిస్తారు. గరుత్మంతునికి జ్ఞాతులుగా జన్మిస్తారు. అప్పుడు మీ సంతానమంతా అగ్నికి ఆహుతి అవుతుంది. మీకు ఈ శాపం తప్పదు. మీ తిండి సమయానికి దొరికిన మనుష్యులను మాత్రం తినండి. మీకు అపకారం చేసిన వారిని సంహరించండి. మంత్రాలతో, ఓషధులతో గరుడ సంబంధమైన మండలాలలో సంచరించినట్లయినా మీలోని దుష్టబుద్ధులకు వినాశనం తప్పదు అని బ్రహ్మ చెప్పగానే నాగులన్నీ పాతాళలోకానికి చేరుకుని సుఖంగా జీవనం సాగిస్తున్నాయి. ఈ కథ అంతయు పంచమి రోజున జరిగినది కనుక ఈ తిథి రోజున నాగులను పాలతో అభిషేకించవలెను. కద్రువ సంతానమైన నాగులలో ఆదిశేషుడైన అనంతుడు శ్రీ మహావిష్ణువునకు తల్పంగా మారిపోయాడు. ఆదిశేషుని తర్వాత ఆదిపరాశక్తి తన ప్రధాన అంశాలలో ఒకటైన గౌరీ అంశ నుండి నాగకన్యగా జన్మించింది. ఆమె నాగేశ్వరీదేవి. ఈ నాగేశ్వరీదేవి తర్వాత కద్రువకు తక్షకుడు, అనంతుడు, వాసుకి మొదలైన అనేక మంది మహాశక్తివంతమైన గొప్ప సర్పాలు జన్మించాయి. ఈ నాగేశ్వరీదేవి ఆదిశక్తి మరియు లోకమాత అయిన పరాశక్తి అంశగా కశ్యప ప్రజాపతి యొక్క మనస్సు నుండి జన్మించినది కావున ఈ నాగేశ్వరీదేవిని మానసాదేవి అని పిలువబడతారు. మానసాదేవి మహాశివునకు శిష్యురాలుగా ఉంటూ శివుని వద్ద అనేక విద్యలు అభ్యసించింది. 3 లక్షల సంవత్సరాలు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసింది. తన కఠోర తపస్సునకు మెచ్చిన విష్ణుమూర్తి మానసాదేవికి ప్రత్యక్షమై వరములు ప్రసాదించాడు. మానసాదేవి ఆ వరముతో సర్వమంత్రాధిష్టాన దేవతగా మారిపోయింది. మానసాదేవిని ఉపాసించి ఏ మంత్రజపం చేసినా సిద్ధి కలుగుతుంది. ఇది ఇలా ఉండగా అర్జునుడి మనుమడు పరీక్షిత్ మహారాజును తక్షకుడు కాటువేసి చంపినాడు. ఆ తర్వాత పరీక్షిత్ మహారాజుకు కొడుకు జనమేజయుడు సర్పయాగం తలపెట్టి మొత్తం సర్పజాతినే అంతం చేయటానికి సంకల్పించాడు. ఈ సర్పముల మహావిధ్వంసమును ఆపగలవాడు జరత్కారు మహర్షి మాత్రమే. జరత్కారువు బ్రహ్మచర్యం పాటిస్తూ కొన్ని 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఒకరోజు జరత్కారువు అడవిలో సంచరిస్తుండగా తమ పూర్వీకులకు శ్రాద్ధకర్మాలు నిర్వహించేవారు లేక అధోగతి పాలైనట్లు తెలుస్తోంది. అది విన్న జరత్కారువు తనకు వివాహం చేసుకోవడం ఇష్టం లేకపోయినా పితృదేవతల పరిస్థితిని చూచి నా పేరు ఉన్న కన్య నాకు అప్రయత్నంగా లభించినప్పుడు వివాహము చేసుకుంటాను అని సంకల్పించుకున్నాడు. ఆదిశేషుడు తన సోదరి అయిన మానసాదేవిని పిలిచి జరత్కారు మహాముని మహాత్మ్యమును తెలిపి, ఆ మహర్షి నీకు తగిన భర్త. మీకు కలిగే ఉత్తమ సంతానము మన నాగజాతిని రక్షిస్తారు. కనీసం మన నాగజాతి క్షేమం దృష్టిలో పెట్టుకుని కొంతకాలం వైరాగ్యాన్ని, బ్రహ్మచర్యాన్ని పక్కన పెట్టి నాగజాతి క్షేమం కోసం కోపిష్టి వాడైన జరత్కారు మహర్షిని భర్తగా స్వీకరించు అని ఆదిశేషుడు వేడుకున్నాడు.
అన్నయ్య మాట కాదనలేక మానసాదేవి సమ్మతిని తెలియజేసింది. ఆదిశేషుడు తన సోదరికి జరత్కారువు అని నామకరణం చేశాడు. మానసాదేవిని తనతో తీసుకువెళ్లి జరత్కారు మహర్షి నివాస సమీపంలో బ్రాహ్మణుని వలె తపమాచరిస్తున్నాడు ఆదిశేషుడు. ఒకసారి భిక్ష కోసం జరత్కారువు వచ్చాడు. నీకీరోజు భిక్షలో నా సోదరి జరత్కారువును ఇస్తున్నాను అన్నాడే ఆదిశేషుడు. అతని సంకల్పం నిజమైనందున మహర్షి ఆమెను వివాహం చేసుకున్నాడు. కోపిష్టి మహర్షి అయిన జరత్కారువునకు, మానసాదేవి అనబడే జరత్కారువునకు ఆస్తిక మహర్షి జన్మించాడు. జరత్కారు మహర్షి సాయం సంధ్యవేళ నిద్రించుచున్నాడు తన భార్య ఒడిలో తలపెట్టుకుని. సంధ్యావందనం చేసుకునే సమయమైందని భర్తను లేపింది మానసాదేవి. నిద్ర లేపినందున ఆ మహర్షి కోపించి మానసాదేవిని విడిచి వెళ్ళిపోయాడు. జనమేజయుడు తన తండ్రి అయిన పరీక్షిత్ మహారాజును చంపినది సర్పజాతికి చెందిన తక్షకుడే కాబట్టి సర్పయాగం ప్రారంభించాడు. ఈ సర్పయాగం మొదలుపెట్టగానే సర్పాలన్నీ వేల సంఖ్యలో వచ్చి హోమాగ్నిలో ఆహుతి అవుతున్నాయి. తక్షకుడు ప్రాణభయంతో ఇంద్రుణ్ణి శరణు వేడుకున్నాడు. ఋత్విక్కుల మంత్రబలంతో తక్షకునితో సహా ఇంద్రసైన్యం కూడా కదిలి హోమగుండంలో పడడానికి కదలి వస్తున్నప్పుడు అది చూచిన ఆస్తిక మహర్షి యాగశాలలోకి ప్రవేశించి జనమేజయుడిని శాంతపరిచి సర్పయాగం ఆపివేయించాడు. ఈ విధంగా మానసాదేవి జరత్కారు మహర్షికి జన్మించిన ఆస్తిక మహర్షి నాగజాతిని రక్షించాడు. అది ఈ శ్రావణ శుద్ధ పంచమి నాడే జరిగినందున ఈ నాగపంచమి రోజు స్త్రీ పురుషులు పుట్ట దగ్గరకు వెళ్లి పూజిస్తారు. కొందరు తమ తమ నివాసాలలో వెండి సర్పాలను పెట్టుకుని ఆవు పాలతో అభిషేకం చేస్తారు. ఇలా ఆ నాగదేవత అనుగ్రహాన్ని పొందుతారు. శ్రావణ శుక్ల పంచమి నాడు నాగపంచమిగా చెప్పబడింది. ఈ రోజున భూమిని దున్నటం, కూరలు తరగటం, చెట్లు నరకటం లాంటి కార్యములు చేయకూడదు. ఈ విషయాన్ని మహాశివుడు పార్వతీదేవితో, ఓ దేవి, శ్రావణ మాసంలో వచ్చే శుక్ల పంచమి రోజు సింహద్వారానికి ఇరువైపులా ఆవు పేడతో సర్పచిత్రములు వేయాలి. బంగారం, వెండి, రాగి, మట్టి లేదా కర్రతోనైనా చేసిన 5 పడగల సర్పము చేయించాలి. లేదా పసుపుతో గాని చందనంతో గాని 7 సర్పాల చిత్రములు వేయాలి. విధి విధానంగా పంచామృతాలతో అభిషేకించి గన్నేరు, సంపెంగ, జాజి వంటి పూలతో పూజించాలి. అనంత, వాసుకి, తక్షక, కర్కాటక, పింగళ నాగులను ధ్యానించాలి. నాగులను భక్తితో పూజించాలి. ఈ పంచమి రోజు రాత్రిగాని పగలుగాని భూమిని త్రవ్వరాదు. పంచమి తిథికి అధిపతి అయిన ఆదిశేషుని కారణంగా ఈ నాగపంచమి నాడు నాగదేవతలను ఆరాధించాలి. పూర్వం ఒక రైతు పొలం దున్నుతుండగా నాగలి భూమిలో దిగపడిపోయింది. నాగలి దాటికి నాగుపాము పిల్లలు చచ్చిపోయాయి. ఆ రైతు బలవంతంగా ఆ నాగలిని బయటకు తీయగా నాగలి మొత్తం నాగుపాము పిల్లల రక్తంతో నిండిపోయింది. కొద్దిసేపటికి తల్లిపాము వచ్చింది. అక్కడ చచ్చిపడి ఉన్న తన పిల్లలను, నాగలికి ఉన్న రక్తమును చూచి కోపంతో పగబట్టి ఆ రైతు ఇంటికి వెళ్లి కుటుంబం మొత్తాన్ని కాటువేసి సంహరించింది. అప్పటికీ ఆ తల్లిపాముకు కోపం తీరలేదు. వేరే ఇంటిలో కాపురం ఉంటున్న ఆ రైతు యొక్క కూతుర్ని చంపదలిచి ఆ ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో రైతు కూతురు ఆదిశేషుని పూజ చేస్తోంది. అది చూచిన తల్లిపాము రైతు కూతురు ఆదిశేషుని పూజ ముగించే వరకు వేచి ఉంది. పూజ నిమిత్తం 9 నాగవంశములను వ్రాసిన పీఠంపై ఒక గిన్నెలో పాలు ఉన్నాయి. తల్లిపాము ఆ పాలను తాగి పక్కనే ఉన్న పేలాలను తిన్నది. అంతటితో ఆ పాము కోపం తగ్గిపోయింది. తర్వాత రైతు కూతురు ఎదురుగా ఆ తల్లిపాము వచ్చి తన కుటుంబాన్ని మొత్తం కాటువేసి చంపేశానని చెప్పింది. అది విన్న రైతు కూతురు దుఃఖంతో తన కుటుంబాన్ని బ్రతికించమని వేడుకుంది. తల్లిపాము కొంచెం అమృతం ఇవ్వగా ఆమె వారి కుటుంబానికి అమృతాన్నిచ్చి బ్రతికించింది. అప్పటి నుండి శ్రావణ శుద్ధ పంచమి నాడు పొలములు దున్నుట, కూరగాయలు తరుగుట, పెద్ద మంటలు పెట్టి వంటలు చేయుట నిషిద్ధమైనది. సర్పములు పంటలను అభివృద్ధి చేస్తాయని, పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాయని ప్రాచీన కాలం నుండి ప్రజల విశ్వాసం. శ్రీరాముని సోదరుడైన లక్ష్మణుడిగా, శ్రీకృష్ణుని సోదరుడైన బలరాముడిగా ఆదిశేషుడు అవతరించాడు భూమిపై. బ్రహ్మదేవుని కోరికపై ఆదిశేషుడు తన పడగలతో భూమిని కాపాడుతున్నాడు. ఆదిశేషునికి అనంతుడు అనే పేరు కూడా ఉంది. ఈ ప్రపంచమంతా నాశనమైనా అనంతుడు మాత్రం ఎప్పటికీ శాశ్వతుడు. ఇలా పూజించి ఆ నాగుల యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఈ కథ విన్నా, చదివినా, ఈ వ్రతాన్ని ఆచరించినా, చూసినా ఆ నాగదేవత యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుందని సూత మహర్షి శౌనకాది మహామునులకు చెప్పినాడు.